ఏ ఒక్క బాధితుడు ఫిర్యాదు చేయలేదు. మోసపోయానని ఎవరు గగ్గోలు పెట్టలేదు. కానీ 3 కోట్ల రూపాయల పెద్ద స్కామ్ బట్టబయలైంది. విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో తానకి తానే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐగా పనిచేస్తున్నానంటూ కూడా రమేష్ అనే ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. అదేవిధంగా చాలామంది యువకులను మోసం చేసి రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మొత్తం 3 కోట్ల రూపాయల వరకు కూడా దండుకున్న పరిస్థితి. అయితే ఈ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా చూసుకుంటే పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు ఫైల్ నమోదైంది. రమేష్ అనే వ్యక్తి తన భర్త చాలా రోజులు కనిపించట్లేదని ఒక యువతి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో భాగంగా అతనిని ట్రేస్ చేసే పనిలో పడగా కీలక అంశాలు బట్టబయలిన పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసు సంబంధించి మొట్టమొదటిగా రమేష్ అనే యువకుడు కవిత అనే ఒక మహిళని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అతను సిఆర్పిఎఫ్ ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగింది. అయితే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్ సంబంధించి రెజిమెంట్లో అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళకపోవడంతో అతన్ని విధుల నుంచి బహిష్కరించడం జరిగింది. సస్పెండ్ చేయడంతో కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి కథ మరోవైపు తిరగడం జరిగింది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించుకుంటే రమేష్ అక్కడ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా సస్పెండ్ అయిన తర్వాత విశాఖపట్నంలో పెందుర్తిలో సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత కవిత సిస్టర్ని సరితను మ్యారేజ్ చేసుకున్నాడు. అదేవిధంగా కవితను ఒక చోట, అదేవిధంగా సరితను మరొక చోట కూడా వేరే వేరే ఫ్లాట్స్లో ఉంచి అక్కడ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలోనే మరొక వైపు ఉద్యోగాలు ఇప్పిస్తానని తనను తానే ఎస్ఐగా పరిచయం చేసుకుంటూ కూడా బయట ప్రచారం చేయసాగాడు. ఇలాంటి తరుణంలో చాలామంది యువకులు రమేష్ వద్దకు వచ్చి 12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలకు ఒక్కొక్కరు కట్టి కూడా రైల్వే ఉద్యోగాల పేరిట మోసపోయిన సిచ్యువేషన్ కనిపించింది. ఇలాంటి తరుణంలోనే ఒక బాధితురాలు అదేవిధంగా రమేష్ దగ్గరకు వెళ్ళి 15 లక్షల రూపాయలు కట్టి రైల్వే ఉద్యోగం కోసం ఎదురు చూసిన పరిస్థితి. ఇలాంటి తరుణంలోనే ఆ బాధితురాలకు తన తండ్రికి కూడా మొత్తం అవగాహన వచ్చి ఇతను మోసం చేస్తున్నాడని తెలియడంతో అతను నిలదీయడంతో ఈ 15 లక్షల రూపాయలు వారికి రిటర్న్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అనూహ్యంగా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెను ట్రాప్ చేసి ఆమెని ప్రేమలో దింపడం జరిగింది రమేష్. ఆ తర్వాత ఎవరైతే ఈ కేసులో బాధితురాలుగా ఉన్నారో ఆమె ఇప్పుడు నిందితురాలుగా మారింది. అంటే ప్రియురాలతో కలిసి మరికొంతమందిని మోసం చేయడానికి ఇద్దరు కూడా పాల్పడడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా ఈ విధంగా 3 కోట్ల రూపాయలకి మోసం చేశారు. అయితే రైల్వే ఉద్యోగాల పేరిట వీళ్ళు ఏ విధంగా మోసం చేశారనేది టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తు చేస్తే కీలక అంశాలు బట్టబయలు అయ్యాయి. మొట్టమొదటిగా రమేష్ అనే వ్యక్తి ఒక నకిలీ రైల్వే ఉద్యోగాల పేరిట ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయడం జరిగింది. దానిలో నుంచే కొన్ని అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా డౌన్లోడ్ అయ్యే విధంగా కూడా మొత్తం టెక్నికల్గా వెల్ సపోర్ట్తో ముందుకు రావడం జరిగింది. అయితే ఇలాంటి తరుణంలో ఒక ఫేక్ కాల్ లెటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే మరికొంతమందిని ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డిఆర్ఎం ఆఫీస్ రావడం జరిగింది. డిఆర్ఎం ఆఫీస్ వద్ద కూడా వారిని అక్కడ చాలాసేపు ఉంచి మీ అపాయింట్మెంట్లు కొంతవరకు హోల్డ్లో ఉన్నాయి, మీకు వేరే దగ్గర పోస్టింగ్స్ ఇస్తానంటే కూడా నమ్మబలికి కొంతవరకు కొన్ని రోజులు నెలల పాటు కూడా అలా మభ్యపెట్టే ప్రయత్నం చేశాడు. ఇలాంటి తరుణంలోనే వారు మోసపోయామని కొంతవరకు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయినా ఎక్కడా కూడా ఈ విషయం బయటకు రాకపోవడంతో బయటకు పొక్కపోవడంతో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. అయితే రమేష్ చాలా తెలివితేటలుగా టెక్నికల్గా సౌండ్ కావడంతో ఎప్పుడు కూడా వాట్సాప్ కాల్స్ ద్వారా మాత్రమే కాల్స్ మాట్లాడడం జరిగిందని పోలీసులు గుర్తించారు. అయితే విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు వేగవంతం చేసి నెట్ సిగ్నల్స్ ఆధారంగా అదేవిధంగా అతను కాల్స్ మాట్లాడే విధానం బట్టి ఏ ప్రాంతాల నుంచి మాట్లాడుతున్న మొత్తం కూడా గ్రహించి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో పాటుగా ప్రియురాలను కూడా అరెస్ట్ చేశారు. అయితే పూర్తిగా ఈ కేసులో ఎంతమంది సంబంధం ఉంది, ఉద్యోగాల పేరిట రైల్వే ఉద్యోగాల పేరిట ఎంతమంది మోసపోయారు, వారి దగ్గర నుంచి ఎంత లావాదేవీలు జరిగింది అనే పూర్తి స్థాయిలో కూడా పూర్తి అంశాలపై కూడా ఒక అవగాహన తెచ్చేందుకు పోలీసులు దర్యాప్తు వేగం చేశారు. ఒకవైపు పెందుర్తి పోలీసులు, మరోవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా వివిధ స్థాయిలో పూర్తిగా సమాచారం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.